మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయ్యా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడావయ్యా. శక్తినిచ్చావు, బలాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. తిరిగి మళ్ళీ నాయన ఈ యొక్క నూతనమైనటువంటి రోజును మాకు ఇచ్చి మీరు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. ఇప్పటి వరకు అయా ఇదిగో వాక్యం చెప్పి ఉండగా అయా వినగలిగేటువంటి మనస్సుని, గ్రహించగలిగేటువంటి చెవులు మాకు ఇచ్చారు. అయా ఇదిగో నా తండ్రి వందనాలు ప్రభువా. గ్రహించినటువంటి వాటిని మేము మరొక అయా ఇదిగో నా తండ్రి దాన్ని ఎత్తిపట్టుకొని ప్రభువా ఇదిగో నాయన ప్రార్థనాపూర్వకంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇవ్వబడినటువంటి విజ్ఞాపనను బట్టి వందనాలు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి క్రైస్తవ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఇదిగో నా దేవా, కుటుంబ సమేతంగా నీ యొక్క సన్నిధానంలో కనబడమని నీవు సెలవిచ్చి ఉండగా అయా ఇదిగో నా తండ్రి దాన్ని మేము ధిక్కరించి అయా ఎవరో ఒకరు మాత్రమే ప్రభువా ఆయా కుటుంబాల్లో ఆయన నమ్మినటువంటి వ్యక్తిగా, విశ్వసించినటువంటి వ్యక్తిగా మిగిలిపోతూ ఉన్నారు తండ్రి. అందును బట్టి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాం ప్రభువా. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సహకరించినటువంటి తల్లి అయితేనేమి, తండ్రి అయితేనేమి, అయా భార్య అయితేనేమి, భర్త అయితేనేమి, పిల్లలైతేనేమి, అటు వారిని అందరినీ పాద సన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. నీ కృపలో వారిని బలపరచండి అయా. వారికి స్థిరమైనటువంటి మనస్సును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమైనటువంటి అయా రక్షకుణ్ణి కనుగొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప, మీ కాపుదల, మీ కంచి అటు బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనువిప్పు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడైతే నాయన సహకరించినటువంటి భార్యలు ఉంటున్నారో అటు వారిని మీరు దర్శించమని అయా ఇదిగో నా తండ్రి వారికి కావాల్సినటువంటి మారు మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మంచి మనస్సాక్షితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా. సహాయం దయచేయండి నా తండ్రి. అయా కుటుంబాల్లో ఎవరైతే ప్రభువా బలహీనతగా ఉంటున్నారో అటు వారిని అపవాది నాయన ఇదిగో నా తండ్రి అణగదొక్కుతూ ఉంది అయా. ఇంకా అయా బలహీనపరుస్తూ ఉంది ప్రభువా. అటు బిడ్డలని నాయన మీ ఆధీనంలో ఉంచుకోండి. అపవాది క్రియను యేసుక్రీస్తు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సహాయం దయచేయండి నాయన. అటు కుటుంబాలను అయా మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీ కృపలో అటు కుటుంబాలను బలపరచండి అయా. బలహీనతలు ఉంటే దయతో క్షమించి తీసివేసి మీరే మహిమ పొందుకోమని ప్రతి కుటుంబం అయా నీ పాద సన్నిధికి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అయా ఇదిగో నాయన ఘోరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకో రాబోతూ ఉన్నాయి తండ్రి. అటు పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తిని ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు త్రొట్టిల్లక అయా ఇదిగో నా తండ్రి మీ అందు నమ్మకంగా, విశ్వాసంగా ముందుకు కొనసాగింపజేసి మీరే మహిమ పొందుకోమని ఈ సమయంలో యూసీవై టీంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ పాసందుకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఆదరించండి, దర్శించండి అయా. నీ యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి ముందుకు నడిపించి నీవే మహిమ పొందుకోమని, కుటుంబాలను స్థిరపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కృప కలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా మరణ పడకలు చెల్లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నేర్చుకోవటానికి మాకిచ్చిన కృపకై స్తోత్రాలు. శ్రేష్టమైన వాక్య భాగాల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రార్థన విజ్ఞాపనల కోసం మరొకసారి మీ పాదాల దగ్గర గోజారుకుంటూ ఉన్నాం. సహోదరి మనోజమ్మ గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. గత 3 రోజుల నుంచి స్థానిక సంఘం ద్వారా, ఈసీవై కమిటీ ద్వారా ప్రార్థన విజ్ఞాపనలు చేశారు. మరొకసారి అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రియ బిడ్డ ప్రభు ఐసీలో ఉంటుండగా నాయన మీ గాయపడిన హస్తాల చేత బిడ్డను ముట్టండి. సంపూర్ణమైన స్వస్థ, నెమ్మదిని దయచేయండి. నీ చిత్తానుసారముగా నీ బిడ్డని బ్రతికించి నాయన కుటుంబాన్ని కట్టుటకు, బిడ్డలకు ఆదరణ, నాయన భయం లేకుండా నాయన నీ కృపలో భద్రపరచమని మరొకసారి ప్రాధేయపడుతూ ఉన్నా. మీరు మాకు నమ్మకమైన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మా పరమ వైద్యుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మా కుటుంబ వైద్యుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు కాకపోతే మాకు ఇంకెవరున్నారు దేవా? సహాయము చేయండి తండ్రి. ఇంకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సుధీర్ అనే బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ ఉన్నాడు. సహాయం చేయండి దేవా.
ఆ బిడ్డను కూడా మీ గాయపడిన హస్తాల చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, నెమ్మది ఆ బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. స్తోత్రాలు తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నటువంటి బిడ్డలందరి కోసం జ్ఞాపకం చేసుకోండి. వారికి జ్ఞానము, నాయన జ్ఞాపక శక్తి, నాయన వివేకము ఆ బిడ్డలకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. చైతన్య బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని, నాయన మీ వివేకాన్ని, ప్రభువా తెలివిని ఆ బిడ్డకు దయచేసి మీరే కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తాం. ఇంకా ఎంతమంది అయితే ఆ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియటే కాదు, ఆయా రకాలైనటువంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈసీవై పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన వందనాలు, స్తోత్రాలు. ఇలాంటి సహవాసములు, నాయన ప్రార్థన విజ్ఞాపనలు చేసే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్కర్లు తీర్చమని, తోడుగా ఉండమని వాక్యం చెప్పిన మీద ఆశను జ్ఞాపకం చేసుకోమని, ఈ రోజంతా మీ కృపాక్షేమాలు దయచేయి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్నా. చక్కగా ప్రార్థించినటువంటి పీటర్ అన్న ఆమేన్. గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన రాత్రి అంతా ప్రభువా మా మరణ పడకల నుంచి మమ్మల్ని లేవనెత్తారు, సజీవులుగా ఉంచారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కేరళ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను సమస్తాన్ని నీ చేతులకు ప్రజలను నాయన మీ చేతులకే సమర్పించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు సజీవుడైన యేసు వారి కృపా సన్నిధి సామాసం సకల పరిశుద్ధులకు ఈ దినము టీంలో పాల్గొంటున్న ప్రతి వారికి, ప్రతి బిడ్డకు దేవాది దేవుని కృపా సన్నిధి సామాసం ఈ దినమంతా వారి రాకపోకలు యందు, వారి చేతి పనులు యందు, ప్రయాణములు యందు దేవాది దేవుని కృపా సన్నిధి సామాసం సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసి